యువతలో మార్పు తెచ్చేందుకే మిషన్ పరివర్తన్. కోదాడ రూరల్ సి రజిత రెడ్డి. గంజాయి మాద ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా యువతలో అవగాహన తెచ్చేందుకే కోదాడ రూరల్ సి రజిత రెడ్డి జిల్లా ఎస్పీగారి ఆదేశాల మేరకు పరిధిలోని అమీనాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో అనంతగిరి పోలీసు వారి ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిషిద్ధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ రూరల్ సి రజిత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి వీటికి బానిస అయితే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు. ఒక్కసారి గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటుందని అన్నారు. ఒకసారి గంజా సేవించి పట్టుబడితే పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయ్యి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని అన్నారు. గంజాయి ఎవరైనా తీసుకుంటున్న సమాచారం తెలిసినా, క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి 100 నంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పైన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు బ్యాంకు ఖాతా విషయములో సరైన విషయ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది రమేష్, రవి నాయక్, పాషా, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, అధ్యాపక బృందం, మాజీ సర్పంచ్ డాక్టర్ ముత్తినేని కోటేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.